తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అసెంబ్లీలో జాతీయ జెండాను ఎగురవేసిన స్పీకర్ ప్రసాద్, హాజరైన ప్రజాప్రతినిధులు. పెరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, కాసేపట్లో జెండా ఆవిష్కరించనున్న సీఎం రేవంత్. సికింద్రాబాద్ లో ఉదయం ట్రాఫిక్ ఆంక్షలు. తెలంగాణలో పవన్ సభపై కొనసాగుతున్న సందిగ్ధత, ఇప్పటికే సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు, హైకోర్టును ఆశ్రయించిన జనసేన నేతలు. ఇవాళ సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన, వీర్నపల్లి సర్పంచ్ సహా పలువురు నేతల చేరికలు, క్యాడర్ లో జోష్ నింపనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇవాళ టీజీపీఎస్సీ నుంచి 3 కొత్త నోటిఫికేషన్లు, 3800 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి, అటవీ శాఖలో 3093 పోస్టుల భర్తీ. సినీ పరిశ్రమను ఏపీకి ఆహ్వానిస్తున్నాం, స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు నిర్మించాలి, సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇస్తామన్న దుర్గేష్. ఇవాళ రాజధాని రైతులతో జగన్ సమావేశం, పెనుమాక, ఉండవల్లి గ్రామాల రైతులతో భేటీ, కీలక అంశాలపై చర్చ. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమితి కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఆందోళన. ఏపీలో నిన్న జిల్లా కలెక్టర్ల దగ్గర వైసీపీ నేతల నిరసనలు. లోకేష్ రాజీనామా చేయాలని అంబటి డిమాండ్. వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ ఆవిష్కరణ. ఏపీలో అరాచక పాలన సాగుతోందన్న సజ్జల, వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపణ. ధాన్యం దిగుబడిలో తెలంగాణ నెంబర్ 1. ఇప్పటికీ 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం, చివరి ధాన్యపు గింజ వరకు కొంటామన్న ఉత్తమ్. చర్చికు వెళ్లిన ప్రతివాడు క్రైస్తవుడు అయిపోడు, మతం మారినంత మాత్రాన కుల వివక్ష పోదు. భీమవరంలో పివి సునీల్ కుమార్ కామెంట్స్. పెట్టుబడుల వేటలో మంత్రి లోకేష్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో భేటీ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ గురించి వివరణ. మేడ్చల్ జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం. అల్వాల్లోని ఒక ఇంట్లో భారీ చోరీ, 30 తులాల గోల్డ్, వెండి ఆభరణాలు అపహరణ. రాయదుర్గం భూములకు మరోసారి భారీ ధర, 204 కోట్లు పలికిన ఎకరం భూమి, 5 ఎకరాల వేలంతో 1000 కోట్లకు పైగా ఆదాయం. ఈ నెల 2వ వారంలో తెలంగాణకు రుతుపవనాలు, విస్తరణకు అనుకూల పరిస్థితులు, నేటి నుంచి తగ్గనున్న ఉష్ణోగ్రతలు. ఇవాళ ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. సీఎంను కాదు, ప్రజా సేవకుడిని, భవిష్యత్తులోనూ టీవీకే డీఎంకే మధ్య పోటీ, ఎంజీఆర్ తో తనను పోల్చొద్దన్న విజయ్. ఢిల్లీలో బీజేపీ నేతల్ని కలుస్తున్న అన్నామలై, కొత్త పార్టీ పెట్టాలని అభిమానుల పోస్టర్లు, 2 రోజుల్లో క్లారిటీ ఇస్తానన్న నేత. ఢిల్లీ ఐటీఓ కార్యాలయం దగ్గర అగ్ని ప్రమాదం, మంటలను అతి కష్టం మీద అదుపు చేసిన ఫైర్ సిబ్బంది, అగ్ని ప్రమాదంపై కాంగ్రెస్ అనుమానాలు. ముచ్చింతల్లో శ్రీ సుదర్శన మహామంత్ర హోమం, సమతామూర్తి కేంద్రంలో 4వ రోజు కార్యక్రమాలు, చిన్నజేడ్ స్వామి వారి పర్యవేక్షణలో నిర్వహణ. ఫైనల్లో అంపైర్ వైపు ఐస్ బ్యాగ్ విసిరిన డేవిడ్, మ్యాచ్ ఫీజులో 50% కోత, వచ్చే సీజన్ తొలి మ్యాచ్ ఆడకుండా నిషేధం.